స్టార్ సింగర్ మనో కుమారులపై పోలీస్ కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం మనో కుమారులిద్దరూ పరారులో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మనో కుమారులు మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారవడంతో వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన కృపాకరణ్, మధురవాయిల్కు చెందిన వలసవరక్కం అనే ఇద్దరు విద్యార్థులు శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ శిక్షణ ముగించి అకాడమీ నుంచి తిరిగొస్తుండగా అక్కడే ఉన్న ఓ హోటల్లో టిఫిన్ చేయాలనుకున్నారు. అదే టైంలో మనో కుమారులు రఫీ, షకీర్లు కూడా తమ ఫ్రెండ్స్తో అక్కడే ఉన్నారు. మనో కుమారులు రఫీ, షకీర్తో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ మద్యం మత్తులో ఉన్నారు. ఆ ఐదుగురు అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్థులతో గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త ముదరడంతో దాడి చేశారు. ఈ ఘటనలో కృపాకరణ్ అనే విద్యార్థికి తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ స్టూడెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పోలీసులకు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మనో కుమారులు రఫీ, షకీర్తో పాటు మరొకరు పరారయ్యారు. గాయపడిన స్టూడెంట్ను హత్య చేస్తామని బెదిరించడం, ఆ విద్యార్థిపై దాడి చేయడం వల్ల మొత్తం 4 సెక్షన్ల కింద మనో కుమారులపై కేసు నమోదైంది. పరారైన వారిలో మనో ఇద్దరు కుమారులతో పాటు మరో స్నేహితుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులు బేస్బాల్ బ్యాట్లు, కర్రలు పట్టుకొని కనిపించారు. రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద దాడి చేస్తున్నట్లు వీడియోలో తెలుస్తుంది. గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు ఇద్దరు ఉన్నట్లు కనిపిస్తుంది. మద్యం మత్తులో వారిద్దరూ అసభ్య పదజాలంతో తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఆ వీడియోను ఆధారం చేసుకుని పోలీసులు సింగర్ మనో కుమారుడిపై కేసులు ఫైల్ చేశారు. మనో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయ్యారు. ఎన్నో పాపులర్ సాంగ్స్ పాడిన ఆయన ఇప్పటికీ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కుమారులు ఘటన ఆయన ఫ్యామిలీలో కొంత ఆందోళన కలిగిస్తుంది. మరి మనో ఈ ఘటనపై ఎలా స్పందిస్తారోనని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.